షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా రైస్ తినొచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, అతి తక్కువ గ్లైసెమిక్ ఉండే రైస్ డాక్టర్ రైస్. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. ఫటాఫట్ మనం ఓన్లీ ద విన్నర్ మూమెంట్ అనేది అది ఒక సెలబ్రేషన్ మూమెంట్ అన్నమాట. దాని గురించి మాట్లాడుకుందాం. రైతు బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా అని నిరూపించాడు. ఇది మాత్రం పక్క. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా పల్లవి ప్రశాంత్ ఇదే స్లోగన్ తోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు. అదే ఏదైతే ఉందో స్లోగన్, రైతు బిడ్డని నేను నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం, ఏదైతే ఒక ఇష్టంతో లోపలికి వచ్చాడో, వచ్చిన తర్వాత తన గేమ్ తోనే ఆకట్టుకుని ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పల్స్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని పట్టుకుని అలా ముందుకనేది వెళ్ళాడు. ఓన్లీ టాస్క్ల పర్ఫార్మెన్స్ తోనే ఇంకొంచెం ఒక గ్రాఫ్ అనేది పెంచుకున్నాడు అనమాట. ముఖ్యంగా తోటి హౌస్ మేట్స్ యాక్చువల్ గా పెద్దగా పట్టించుకోవాలా. ఫస్ట్ లో రాగానే మనందరికి కూడా తెలుసు, అండర్ ఎస్టిమేట్ వేశారు. బట్ అందరికీ కూడా సమాధానం చెప్పాడు గ్రాండ్ ఫినాలేలో. తోటి హౌస్ మేట్స్ కొంచెం పల్లవి ప్రశాంత్ కి ఏంటంటే టార్గెట్ చేయడం వల్ల కూడా మనోడి గ్రాఫ్ అనేది పెద్దగా పెరిగిందని మనం చెప్పుకోవాలి. అదే పెద్ద ప్లస్ పాయింట్ కూడా అయింది. గ్రాండ్ ఫినాలే ఓన్లీ పల్లవి ప్రశాంత్ విన్నింగ్ గురించే మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో. తర్వాత వీడియో మీకు హైలైట్స్ ఏంటి అనేది అది డెఫినెట్ గా వస్తుంది. అది కూడా చూడండి మస్ట్ గా. సో నాకు నచ్చిన అంశాలు మాత్రం అందులో ప్రస్తావించడం జరిగింది. అలాగే మీకు ఏం నచ్చిందని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అది ఇమ్మీడియట్ నెక్స్ట్ వీడియో వస్తుంది, చూడండి. అందులో యావర్, శివాజీ, అర్జున్, ప్రియాంక వీళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా చూడండి. నిజంగా ఈసారి సీజన్ గ్రాండ్ ఫినాలేని పుట్టేశారా అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఫట అవగొట్టేశారా అని అయితే నాకు అనిపించింది చెప్తున్నా. ఫైనల్ గా రైతు బిడ్డకి ట్రోఫీ ఇచ్చేసి ఇంకా అయిపోయింది, వెళ్ళిపో బ్రదర్ అన్నట్టే అనిపించింది. ఎందుకో అలా హడావిడి చేశారా అని అయితే కొంచెం అక్కడ చాలా మంది నాతో పాటు చూసిన వాళ్ళు కూడా అన్నారు, ఎందుకంత హడావిడిగా చుట్టేస్తున్నారు ఎపిసోడ్ అన్నట్టు అన్న. ప్రైజ్ మనీ ఇచ్చేటప్పుడు మనీ కోసం కానీ, యాక్చువల్ గా సో ఆ చెక్ కోసం కానీ, సో పల్లవి ప్రశాంత్ వెంపర్లాల అసలు చూడలేదు, దాన్ని పట్టించుకుని కూడా పట్టించుకోవాలా. ఆ మనీని ఏదైతే పేద రైతులకి ఇస్తానన్నాడో, ఏదైతే చారిటీ లాగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకుంటానని చెప్పాడో, సో ఒక కామన్ మ్యాన్ గా, ఒక రైతు బిడ్డగా అందరి మనసులను అయితే దోచేశాడు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి టాస్క్ ఆడి విన్నర్ గా నిలవడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. అది చాలా మందికి, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి చెప్తున్నా, సో జీర్ణించుకోలేని అంశం, మింగుడు పడకపోవచ్చు అది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ తప్పుల్ని చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు ఎత్తి చూపారు. బయట కూడా కొంత ఆ తప్పులు అనేది జరిగినాయి. మనం కొన్ని విషయాలు అయింది, అవ్వకుండా అయితే లేదు. అలాగే పల్లవి ప్రశాంత్ తప్పుల్ని అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎత్తి చూపడానికే ప్రయత్నించారు కూడా. అసలు చాలా మందికి ఇష్టం లేదు ఇది. అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కి మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే, అక్కడ ఉన్న వాళ్ళు యాక్చువల్ గా పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అయితేనే ముఖమొహాలు చూసుకున్నారు. మనం చూసాం, టెలికాస్ట్ లోనే చూసాం, మనం అన్ని కెమెరాల్లో చూసుకున్నారు, నవ్వుకున్నారు కూడా. అలాంటిది ట్రోఫీ పట్టుకుపోతే అది కొంచెం జీర్ణించుకోలేని అంశంగానే వాళ్ళకు ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు, అదైతే వాస్తవం, మనం ఒప్పుకుని తీరాలి. అది ముఖ్యంగా రతిక అయితే బాగా ఫీల్ అయి ఉంటుంది. ఎందుకంటే నా వల్లే పల్లవి ప్రశాంత్ కి ఒక గ్రాఫ్ అనేది పెరిగిందని మైండ్ లో ఖచ్చితంగా ఉండుంటుంది. ఎందుకంటే మొదట్లో సో మనోడిని హీరో చేసింది కూడా రతికే. గట్టిగా మాట్లాడుకుంటే ఒక ట్రాక్ లోకి వెళ్ళారు, ట్రాక్ తప్పింది అమ్మాయి. సో అమ్మాయి ఎప్పుడైతే ఎదురుదాడి తిరిగిందో, సో అప్పటి నుంచి కూడా పల్లవి ప్రశాంత్ ఒక సింపతి అనేది వర్కౌట్ చేస్తూనే ఉన్నారు. సో ఆ తర్వాత టాస్క్ లో దుమ్ము రేపేసరికి పల్లవి ప్రశాంత్ చాలా మంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయిపోయారు అంతే. సో కేవలం దాని వల్లే అయిపోయారు. అంతకు ముందు ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేయడం, శివాజీ సపోర్ట్ చేయడం, ఇదంతా కూడా పల్లవి ప్రశాంత్ కలిసి వచ్చిందనే చెప్పాలి. అందుకే ఈ రోజు విన్నర్ గా నిలిచాడు. నిజానికి అమర్దీప్ లాస్ట్ వరకు కూడా ఉన్నప్పుడు ప్రశాంతే విన్నర్ అవుతాడు, ఇద్దరు ఉన్నప్పుడు ప్రశాంతే విన్నర్ అవుతాడు అని ఖచ్చితంగా ఊహించి ఉండొచ్చు. మనోడికి అయితే తెలిసిపోయింది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రశాంత్ కప్ వెళ్ళిపోతుంది తెలుసు కాబట్టి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో
అంత పెద్ద ఆశ్చర్యపోలేదు, అలా అని చెప్పి అంత డేలా కూడా పడిపోలేదు. సో ముందుగానే ఊహించి ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా, ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ గా ఎక్స్ అవుట్స్మేట్స్, వాళ్ళందరికి కూడా తెలుసు, ఆల్మోస్ట్ తెలిసిపోయింది వాళ్ళకి కూడా. ముఖ్యంగా 2.0గా వచ్చిన బ్యాచ్ కి అయితే ప్రతి పార్టిసిపెంట్ కి ఈ విషయం బాగా తెలుసు. ఫస్ట్ 2-3 వీక్స్ బాగా వర్కౌట్ అయింది. పల్లవి ప్రశాంత్ గ్రాఫ్ పెరుగుతానే ఉంది. దట్ టు బి ఫస్ట్ వారం నామినేషన్స్ నుంచి కూడా ఒక కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం సోషల్ మీడియాలో, అది మరింత పెరగడం, ఆ మరింత కొండంత పెరగడం, ఇలా పెరిగిందనమాట. సో అందుకనే విన్నర్ గా నిలిచాడు. అందుకే వాళ్ళకి పెద్ద ఆశ్చర్యం లేదు, ఏది 2.0గా వచ్చిన బ్యాచ్ కి అయితే ఆశ్చర్యం లేదు. అయితే స్పై బ్యాచ్ మాత్రం 100% హౌస్ లో ఈ విషయాన్ని ఊహించారు. శివాజీ అయితే ఈజీ అజంప్షన్ చేస్తాడు, ఎందుకంటే బయట పబ్లిక్ ఏమనుకుంటారు, ఇలాంటి విషయాల్లో ఏది తప్పుగా వెళ్తుంది, ఎవరికి గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంటుంది, ఎవరు బ్యాడ్ అయిపోయి ఉంటారు ఈ ఇన్సిడెంట్ లో, ఇదంతా కూడా తెలుసు శివాజీకి. సో అందుకే అక్కడ ఎవరికి ఒక సజెషన్ గానీ హింట్ గానీ ఇచ్చింది. అందుకే ఏ ఒక్క ఛాన్స్ వచ్చినా వదలద్దు అని చెప్పాడు కూడా. ఇక ఫైనల్ గా పల్లవి ప్రశాంత్ ఒక మంచి స్పీచ్ ఇచ్చాడు నాగార్జున గురించి. నిజంగానే అన్నపూర్ణ స్టూడియోస్ తో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి అనుబంధం ఉంటుంది. ఎందుకంటే అది అన్నం పెట్టిన సంస్థ. ఎంతో మంది అంటే బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే నుంచి వచ్చిన వాళ్ళు, ఏదైనా ఒక అడ్డా ఉంది అంటే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళడం, ఏదో ఒక వర్క్ వేసుకోవడం, ఏదో ఒక విధంగా సర్వే అవ్వడం చేస్తుంటారు. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా ఈ సీజన్ 4 నుంచి కూడా సో తిరుగుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు అవకాశం వస్తుంది. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాలు తిరిగిన తర్వాత మనోడికి ఒక అవకాశం వచ్చింది. అవకాశం రావడం గొప్ప కాదు, హౌస్ లోకి వెళ్ళడమో గొప్ప కాదు, బట్ ఆడిన విధానం, విన్నర్ అయిన విధానం ఉంది చూసారా, అది గొప్ప అనమాట. సో హౌస్ లోకి అయితే కష్టపడి అయితే ఎంతో కష్టపడి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. అంతే కష్టపడి గేమ్ అనేది ఆడాడు. అంతేకాదు ఆ డబ్బు పెద్ద లెక్కేం కాదు, ఏంటంటే డబ్బు కోసం ఆడలేదు, అది 100% తెలిసిపోతుంది, జెన్యున్ గా మనకు కూడా అర్థమవుతుంది. సో ఆ డబ్బుని ప్రతి ఒక్కరికి, రైతులకి ఎవరైతే లోలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఇస్తానని, ఖర్చు పెడతానని అంటాం అనేది ఆ జెన్యున్ గా ఫీల్ అనేది తీసుకొచ్చింది అందరికీ కూడా. ఎస్, ఇది కదా కావాల్సింది. ఒక జెన్యున్ విన్నర్ అయ్యాడు ఈసారి సీజన్ 7 లో. అంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే ప్రశాంత్ జెన్యున్ విన్నరే, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ శివాజీ అయితే ముందుగానే ఇది ఎక్స్పెక్ట్ చేశాడు, ఆనందపడ్డాడు. మీరందరూ కూడా చూసారు లైవ్ లో కూడా. సో సీజన్ 7 పల్లవి ప్రశాంత్ విన్నర్ చేయడంతో అయితే ముగిసింది. సో ఒక ఓటీటీ అనేది సీజన్ 2 ఓటీటీ కూడా మార్చ్ లో రాబోతుంది, అందరికి కూడా తెలుసు. గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏం జరిగింది, నాకు పర్సనల్ గా బాగా నచ్చిన అంశాలు ఏంటి అనేది నేను ఇంకొక వీడియో కూడా చేశాను, అది కూడా మస్ట్ అండ్ షుడ్ చూడండి. ఆ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే న్యూస్ 8 తెలుగు ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం పెరగట్లేదు, అక్కడే ఆగిపోయింది. సో ప్లీజ్ మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు బూస్టప్ అనేది వస్తుంది. సో ముందుకు వెళ్ళాలనే ఇది ఉంటుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.